వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ వెబ్ కౌన్సిలింగ్ అంటే కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వటానికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే, అంటే ఇంజనీరింగ్కి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఇంకా ఆలస్యం అవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ చూసి పిల్లలు సంతోషపడటం కన్నా, పిల్లల తల్లిదండ్రులు సంతోషపడటం కన్నా అయోమయానికి అయితే ఖచ్చితంగా గురవుతారు. సో ఎందుకు అయోమయానికి గురవుతారు, ఎందుకు ఈ నోటిఫికేషన్ అరాకొరవగా ఇవ్వడం జరిగింది అనే దానిపైన పూర్తిగా నేను మీకు వివరిస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అని వారం రోజుల ముందరే మనం చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏం కావాలో కూడా రెడీ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇలా అప్ టు డేట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మిమ్మల్ని ప్రాపర్ గైడెన్స్ చేస్తూ, మనము వెబ్ కౌన్సిలింగ్లో వాడాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు చెప్పి టాప్ కాలేజెస్లో సీట్స్ ఎలా పొందాలి అనేది మన సబ్స్క్రైబర్ యూజర్స్కి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. సో దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇలాంటి మీకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలి, లేదంటే వీడియోస్ ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియడం కోసం అని ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తున్నాను. ఆ నోటిఫికేషన్ కోసం ఒక మొబైల్ యాప్ ఉంటుంది, ఆ మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనం అసలు నోటిఫికేషన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాము. తర్వాత దీని ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఎలా కన్ఫ్యూజ్ అవుతారు, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అనేది లాస్ట్లో మీతో డిస్కస్ చేస్తాను. సో మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను, మొత్తం కంప్లీట్గా 3 to 4 స్టెప్స్లో ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు పేమెంట్ అనేది ప్రాసెసింగ్ చేయాలి. అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత పేమెంట్ ప్రాసెసింగ్ చేయాలి. సో మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 1 జూలై నుంచి 7th జూలై దాకా జరుగుతుంది. అంటే మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత కౌన్సిలింగ్కి సంబంధించిన ఫీజు కట్టాలి. ఎంత ఫీజు కట్టాలి అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకు. కౌన్సిలింగ్కి సంబంధించి ఒక నిమిషం. ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి 1200 రూపాయలు కౌన్సిలింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అండ్ 600 రూపాయలు ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. ఇది మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. దెన్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి. మీరు ఎక్కడికన్నా వెళ్ళి వేరే సెంటర్లో చూపించి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ఓన్లీ ఫర్ జనరల్గా, అంటే జనరల్ స్టూడెంట్స్, ఓసీ, బీసీ, ఎస్టీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రమే. స్పెషల్ రిజర్వేషన్ లేకపోతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వెళ్ళాలి. అంటే స్పెషల్ కేటగిరీ అంటే ఎవరెవరు వస్తారో చూద్దాం. ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీలోకి వచ్చేసరికి స్కౌట్స్, తర్వాత స్పోర్ట్స్ కేటగిరీ, తర్వాత పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే డిఫెన్స్ సిస్టంలో ఉన్న వాళ్ళ పిల్లలు, తర్వాత ఆంగ్లో ఇండియన్స్, ఎన్సీసీ వాళ్ళు, వీళ్ళందరూ మాత్రము డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వీళ్ళు ఎక్కడ చేయించుకోవాలి అంటే వీళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని 6th నుంచి ఆల్మోస్ట్ 9th జూలై 2024 దాకా వీళ్ళు చేసుకోవాలి. దీనికి సంబంధించిన ర్యాంకులు ఇవ్వడం జరిగింది. ఏ కేటగిరీ వాళ్ళు రావాలి, స్పెషల్ కేటగిరీ వాళ్ళు అని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు తప్పితే మిగతా అంతా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మిగతా వాళ్ళందరూ కూడా ఆన్లైన్లోనే వీళ్ళు సబ్మిట్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ ఎలా సబ్మిట్ చేయాలనేది నేను కమింగ్ వీడియోస్లో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేర్పిస్తాను. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడైనా డౌట్ వస్తే, క్లారిటీ లేకపోతే మిమ్మల్ని మళ్ళీ కూడా వాళ్ళు ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి పిలుస్తారు. మరి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఎక్కడైనా ఉంది అంటే ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ ఇవి అనంతపూర్, అలాగే మనకు డిఫరెంట్ తిరుపతి ఒకటి, కాకినాడ ఒకటి, గుంటూరు ఒకటి, అలా మొత్తం ఆల్మోస్ట్ 25 ప్రదేశాల్లో 25 డిఫరెంట్ ప్లేసెస్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ యాప్లో పెడతాను. ఒకసారి దాంట్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. అయితే అందరూ పోవాలి హెల్ప్ లైన్ సెంటర్స్ కంటే అవసరం లేదు. వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు, మీకు ఎవరెవరు రావాలని వాళ్ళు క్లియర్గా ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు మాత్రం వెళ్తే సరిపోతుంది. తర్వాత ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వెరిఫై అయిపోయిన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన కాలేజెస్ని, కోర్సెస్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, నాకు ఫస్ట్ ఇది కావాలి, సెకండ్ ఇది కావాలి, థర్డ్ ఇది కావాలి, ఈ అట్లా ఆప్షన్స్ ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు 8th జూలై నుంచి 12th జూలై మధ్యలో జరుగుతుంది. ఇందాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చెప్పాను కదా, దాంట్లో డేట్స్ 4th జూలై నుంచి 10th జూలై మధ్యలో ఉంటుంది. తర్వాత ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షన్స్ని మళ్ళీ చేంజ్ చేయాలి అంటే 13th జూలై 2024 రోజు మీకు ఎడిట్ అనేది జరుగుతుంది. అంటే మధ్యలో చేయడానికి లేదంటే మధ్యలో కూడా చేయొచ్చు, కానీ 13th అనేది లాస్ట్ డేట్ అనమాట. ఆ తర్వాత మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి, ఆప్షన్ చేంజ్
చేసుకోవడానికి ఎక్కడ కూడా అవకాశం అయితే ఉండదు. ఆ రోజు ఫైనల్. దెన్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే మీకు ఏ కాలేజ్లో సీటు వచ్చింది అనేది అలాట్మెంట్ అనేది మీకు 16th జూలై రోజు తెలుస్తుంది. ఆ కాలేజ్లో సీట్ వచ్చిన దాన్ని మేము ఇంట్రెస్టెడ్ అని చెప్పి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జరగాలి. అండ్ కాలేజ్లో కూడా రిపోర్ట్ చేయాలి. అది 17th జూలై నుంచి 22nd జూలై మధ్యలో జరుగుతుంది. 17th to 22nd జూలై. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చి 19th జూలై నుంచే మనకు క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇది పూర్తిగా మనకి ఇచ్చిన డేట్స్. దీనికి సంబంధించి మనకు పీడబ్ల్యూడీ వాళ్ళకి సపరేట్ డేట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కావాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వెరిఫికేషన్ కోసం కూడా ఇవ్వడం జరిగింది. దీనికోసం నేను సపరేట్గా వీడియో చేశాను కాబట్టి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది. సో ఇది ఓవరాల్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్. మరి మీరు స్పష్టత లేదన్నాను, ఏ రకంగా స్పష్టత లేదు అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఇప్పటిదాకా మనకు సెకండ్ ఫేజ్ ర్యాంక్స్ అనేది ఇవ్వలేదు. ఇస్తే ఈరోజు ఒక్కరోజే మనకు అవకాశం ఉంది సెకండ్ ఫేజ్ ర్యాంక్స్కి. ఇంకా స్టిల్ ఆ వెబ్సైట్లో డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పి వస్తూనే ఉంది. డిక్లరేషన్ ఫామ్ యాక్టివేట్గానే ఉంది. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే రాలేదు. చాలామంది నిన్న పెట్టిన కొన్ని సందేహాలను మీకు ఏదైనా ఉంటే చెప్పండి, నేను దాన్ని రెస్పాన్స్ ఇస్తానని చెప్పి దానికి చాలామంది డిక్లరేషన్ మేము ఇవ్వాలని ట్రై చేస్తున్నాం కానీ రాంగ్ ఐడియా అని వస్తుంది, లేకపోతే లోపలికి ఎంటర్ కాలేకపోతున్నాం, మేము ఆల్రెడీ ఇచ్చున్నాము, కొన్ని తప్పులు చేస్తున్నాము, మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎట్లా, పర్సంటేజెస్ కరెక్ట్గా ఇవ్వలేకపోయాము అని కొంతమంది, ఇలా చాలామంది చాలా రకాలుగా వాళ్ళు పెడుతూనే ఉన్నారు నాకు కామెంట్స్. అంటే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. 1,00,000 మందిలో ఈవెన్ ఒకరు ఇబ్బంది పడ్డా కూడా అతనికి అన్యాయం జరిగినట్టే. కానీ దానిపైన ఎక్కడ కూడా మనకు స్పష్టత లేదు. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఇచ్చాము, ఈ రిజల్ట్స్ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు మళ్ళీ ఇన్ఫామ్ చేయండి అని వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు ఇంటర్మీడియట్ మార్కులు తీసుకుంటున్నారు కానీ బోర్డు దగ్గర నుంచి తీసుకోవట్లేదు. స్టూడెంట్స్కి ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్లో చాలా తేడా వస్తుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి, ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు చదివిన వాళ్ళకి అయితే ఆ ఇంటర్మీడియట్ మార్క్స్ కరెక్ట్గా వస్తాయి. కానీ సిబిఎస్ఈ చదివిన వాళ్ళకి, ఐసిఎస్ఈ చదివిన వాళ్ళకి, ఏపీఓఎస్ఎస్ చదివిన వాళ్ళకి, ఈ రకంగా డిఫరెంట్ బోర్డ్స్లో చదివిన వాళ్ళకి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి మారిపోతుంది. ఫిజిక్స్ ఇక్కడ వీళ్ళకి 60 మార్కులు, 75 మార్కులు ప్లస్ 75 మార్కులు ఉంటే సిబిఎస్ఈ వాళ్ళకి మొత్తం కలిపి 100 మార్కులే ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో చాలామందికి ఆ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానిపైన ఎక్కడ కూడా మనకు ఈఏపీ సెట్ బోర్డు వాళ్ళు స్పష్టత అయితే ఇవ్వలేదు. సెకండ్ ముఖ్యమైనది, మనకు ఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తప్పితే సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అనేది లేదు. హడావిడిగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేసి హడావిడిగా క్లాసెస్ స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం తప్పితే ఎక్కడ కూడా పిల్లలకి భవిష్యత్తు ఏంటి అనేది ఎక్కడ కూడా వాళ్ళు ఆలోచించి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్లేదు. ఇక్కడ చూస్తే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది 17th జూలై నుంచి 22nd జూలై మధ్యలో పెట్టారు. క్లాసెస్ వచ్చి 19th జూలై మధ్యలో పెట్టారు. ఇక్కడ వీళ్ళకి సీట్ అలాట్మెంట్ వచ్చి 16th జూలై రోజు పెట్టారు. సో 16th జూలై రోజు వాళ్ళకి సీట్ అలాట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ ఆ కాలేజ్ వాళ్ళకి నచ్చకపోతే ఇంకో కాలేజ్లో చేరదాము అనుకుంటే వాళ్ళకి ఆ అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎక్కడ స్పష్టత లేదు. తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ చూస్తే మనకు 3 ఫేసెస్ ఉన్నాయి. ఆ 3 ఫేసెస్కి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఫస్ట్ ఫేజ్ డేట్స్ ఇవి, సెకండ్ ఫేజ్ ఇవి, థర్డ్ ఫేజ్ ఇవి. ఫస్ట్ ఫేజ్లో మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి, సెకండ్ ఫేజ్లో నచ్చకపోతే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి అని నీట్గా ఇవ్వడం జరిగింది. క్లాసెస్ ఆఫ్ కోర్స్ ఒక 15 days మనకు డిలే అవుతాయి కానీ మనకు నచ్చిన కాలేజ్లో వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రక్రియ చూస్తే వాళ్ళు ఇచ్చిన కాలేజ్లో వెళ్ళినట్టు, లేదంటే సీటు వదులుకోవాలి అనే పరిస్థితి అయితే వచ్చింది. మూడో స్పష్టత లేనిది స్పాట్ అడ్మిషన్స్ గురించి కానీ లేకపోతే ఇంటర్నల్ స్లైడింగ్ గురించి కానీ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. సో ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఈ సీట్ నచ్చకపోతే ఆ కాలేజ్లోని ఇంకొక సీటు సిఎస్సి నచ్చకపోతే ఏఎంఎల్ నచ్చకపోతే ఈసీఈకి వెళ్ళడానికి ఎక్కడ కూడా మనకు స్పష్టత ఇవ్వలేదు. తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజు ఎక్కడ కట్టాలి అనే స్పష్టత ఇవ్వలేదు. కాలేజ్ ఫీజు డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టాలా లేకపోతే అక్కడికి వెళ్ళి కట్టాలా అనేది మనకు స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ 2.5 లక్ష లోపల ఉన్న వాళ్ళకి అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు కట్టాలి. మరి ఫీజు ఎక్కడ కట్టాలి, ఆన్లైన్లో కట్టాలా లేకపోతే కాలేజ్ దగ్గర కట్టాలా అనేది స్పష్టత ఇవ్వలేదు. ఊరికే హడావిడిగా మేము నోటిఫికేషన్ తొందరలో రిలీజ్ చేశాము, ఇవి డేట్స్ అని చెప్పడం తప్పితే పిల్లల్ని అయోమయానికి గురి చేయడం తప్పితే దీనికి సంబంధించి ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేకుండా పిల్లలు నిజంగా చాలామంది మాత్రం చాలా ఇబ్బందికి అయితే మాత్రం గురవుతారు. వేచి చూద్దాం, ఇంకా ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా ఫర్దర్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారేమో. ఫైన్ స్టూడెంట్స్, సో ఇలా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏపీ సెట్ నుంచి వస్తే ఇమీడియట్గా అప్డేట్ చేయడానికి మేము అప్డేట్ చేస్తుంటాం కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.